ఇవన్నీ ఏంటి అనేసి అనుకుంటున్నారా? నేను ఎగ్జిబిషన్‌లో షాపింగ్ చేసినవన్నీ వన్ బై వన్ చూపిచ్చేస్తా చలో. సో, ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఫ్రాక్ గురించి చెప్తా. ఈ ఫ్రాక్ 500 రూపీస్‌కే నాకొచ్చిందంటే మీరు నమ్ముతారా? నేనే నమ్మలేకపోతున్నా. అసలు ఆ రోజు నేను 4, 5 ఫ్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ ఒక్కటే డౌట్ ఇది నా సైజ్‌కి సరిపోతదా? సరిపోదా? అని చెప్పేసి డౌట్‌తో తీసుకోలేదు. బట్ ఇంటికొచ్చిన తర్వాత నేను చాలా రిగ్రెట్ అవుతున్నా. ఎందుకు కొనుక్కోలేదు ఇంత తక్కువ కాస్ట్‌కి. అండ్ ఆల్సో ఇంత బావున్నాయి. అండ్ ఆల్సో సమ్మర్‌కైతే సూపరుంటాయి. బట్ ఏం చేస్తాం? ఆ షాప్ అతను అంటూనే ఉన్నాడు. "నీకన్నా డబుల్, ట్రిపుల్ సైజ్ ఉన్న వాళ్ళొచ్చి కొనుక్కొనెళ్తారు. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు?" అని అంటే గూడా మనం వింటామా? వినలేదు. అందుకే అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు గూడా వినాలి. వినకపోతే నాలాగే రిగ్రెట్ అవుతూ ఉంటారు. సో, ఇంకా ఆ రోజు నేను కొనుక్కోలేదని బాధ మాత్రం ఎక్కువైపోయింది ట్రై చేసిన తర్వాత. సో, ఇదొచ్చేసి సెకండ్ ఫ్రాక్. ఇది గూడా నాకు 500 రూపీస్ కాస్టే పడింది. ప్యూర్ కాటన్ అనమాట. చాలా అనిపిచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ చేసేసా నేను వెస్టర్న్ ఏసుకోవడము. బట్ మొన్న నిమాయిష్‌కెళ్ళినప్పుడు అవన్నీ చూడగానే అన్నీ కొనుక్కోవాలనే ఫీలింగొచ్చేసింది. మ్యాగీ ఇంకా ఏది పడితే అక్కడ ఆగిపోయి, ఏది పడితే అది చూసేసి కొనేసుకోవాలనే ఆతృత మాకెక్కువైపోయింది ఆ రోజు. సో, నాకు డైరీస్ అంటే చాలా ఇష్టం. అదేదో రాసేస్తాను అనేసి కాదు. బట్ ఎందుకో డైరీ ఉంటే నోట్ చేసి పెట్టుకోవడానికి దానికి దీనికి బావుంటదని చెప్పి తీసుకున్న ఆ రోజు. 250 రూపీస్ కాస్ట్ పడింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఈ వింటేజ్ మోడల్ మిర్రర్ అండ్ కోంబ్. ఫస్ట్ స్టాల్ మేము ఆగింది ఇదే యాంటిక్ పీసెస్‌లో. సో, ఫస్ట్ స్టాల్ నాకు నచ్చి ఇంక తీసుకున్నా. యూజీసీకి కూడా యూజ్ అవుతది అని చెప్పేసేసి. చాలా బావుంది గదా! నాకైతే నచ్చింది. 300 రూపీస్‌కి తీసుకున్నా నేను ఆ సెట్ వచ్చేసి. నెక్స్ట్ ఇదొచ్చేసి ఆహ్, అదేంటి బూజుకర్ర మాప్ స్టిక్ అంటున్నా. బూజుకర్ర. సో, ఇదొచ్చేసి నాకు 100 రూపీసే పడింది. డీమార్ట్‌లో చూసా 250 రూపీస్‌కి తీసుకుందాం అనుకుంటే, నా పక్కన ఉన్న అంకుల్ "వద్దమ్మా ఇది వేస్ట్, వేస్ట్" అన్నాడు. నిజంగానే అది వేస్ట్ అని అర్థమైంది తెచ్చుకున్నాక ఇంటికి. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లోటస్. సో, యూజీసీ కంటెంట్ క్రియేట్ చేయాలంటే చిన్న చిన్న ప్రాంప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, అవన్నీ నా దగ్గర లేవు. కొన్ని దగ్గర పెట్టుకుంటే కొనుక్కొని అన్నీ షూట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కటి ప్లస్ అవుతాయనే మీనింగ్‌తో తీసుకున్నా అనమాట ఆ రోజు. చాలా బావుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా. నేను గోబీ మంచూరియా ట్రై చేసి చికెన్ మసాలా తెచ్చుకున్నా ఇంటికి. అట్లుంటది మనతోని మరి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్. మ్యాగీ ఎప్పుడు ఏఐలోనే పెట్టుకుంటావా ఈ పెద్ద పెద్ద రింగ్స్? ఒకసారి ఈ రింగ్ ట్రై చేయి అని చెప్పేసి నాకు ఈ రింగ్ కొనిపించింది. క్యూట్ గదా! నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్యూట్ క్లచెస్ ఎన్ని ఉన్నాయంటే ఎగ్జిబిషన్ ముందు ఎన్ని ఉన్నాయంటే అసలు స్టాల్స్ ఎన్నైనా కొనేసుకోవాలనిపించింది. ఇందాక రింగ్ 50 రూపీస్ పడింది నాకు. ఈ క్లచెస్ వచ్చేసి లైక్ 50 రూపీస్ ఒకటి, 20 రూపీస్ ఒకటి అలా. సో, ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు మ్యాగీ కొనిపించింది. ఇవి 100 రూపీస్ పడ్డాయి. ఏ ఇయర్ రింగ్స్ చూసినా 100, 250, 350 అలా ఉండే. నేను స్టార్టింగ్‌లో ఒక ఇయర్ రింగ్ సెట్ చూసాను గానీ కొనుక్కోలేకపోయా అనమాట. ఎందుకో ఒక్కొక్కసారి చూసి కొనుక్కోలేను. సో, నెక్స్ట్ వచ్చేసి మినియన్ పెన్సిల్స్ పిల్ల కోసం తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న క్లచెస్ ఇవి కూడా 20 రూపీస్ పడ్డాయన్నమాట ఈ క్లిప్స్ వచ్చేసి. సో, నెక్స్ట్ వచ్చేసి నేను లిప్ క్రేయాన్ తీసుకున్నా. బ్రాండ్ అంటే బ్రాండ్ ఏం గాదు. నార్మల్‌దే. బట్ కలర్ వచ్చేసి నేను తీసుకునే కలర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. సో, అందుకని లిప్ క్రేయాన్ అనేది తీసుకున్నా. చాలా రోజులయిపోయింది నేను ఒక క్రేయాన్ యూజ్ చేసి. సో, అనిపిచ్చింది. అండ్ కలర్ షేడ్ గూడా చాలా బావుంది. ఎలా ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మీరే కామెంట్ చేసి చెప్పేసేయాలి మరి. సో, నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నమాట. ఏంటో చెప్పనా? క్యూట్ లిటిల్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ చూడగానే ఎందుకో నాకు కొనుక్కోవాలనిపిచ్చింది. అన్నీ చిన్న పిల్లల షాప్‌లే. చిన్న పిల్లల బొమ్మలే. ఆ బొమ్మలన్నీ చూడగానే నాలో చిన్న పిల్ల బయటికొచ్చేసిందనమాట. బొమ్మలన్నీ కొనేసుకోవాలి అని జెప్పేసేసి. సో, ఈ ఫ్యాన్‌కి మెయిన్‌గా వచ్చేసి 2 మోడ్యులేషన్స్ ఉన్నాయి. హై స్పీడ్, లో స్పీడ్, ఆన్, ఆఫ్ పవర్ బటన్ గూడా అన్నీ ఒక్కటే అనమాట. అండ్ ఆల్సో దీనికి లైట్ కూడా వస్తుంది. చాలా అనిపిచ్చింది. మా నవి గాడు కొనిపిచ్చాడిది. థాంక్ యూ సో మచ్ రా నవి. అండ్ ఆల్సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికి. బాయ్ బాయ్. టేక్ కేర్. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ ఇచ్చేయండి.